గారికి స్వర్ణమాల పత్రి మేడంకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా. దాట్ల హనుమంతరాజు గారికి, బాలకృష్ణ గారికి, ఆనంద గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ట్రస్ట్ వాళ్ళకి నేను ఎందుకు వచ్చానంటే ఒక్క నిమిషం, ఇందాక పిఎంసీ ఆఫీస్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలండి. అక్కడ ఉన్నాయని ఎక్స్ప్లెయిన్ చేశారు. 9 స్టిక్కర్స్ అంటించారు. ఫస్ట్ది మార్గం అంట, ఎంట్రన్స్ అంట. లాస్ట్ది శివం అని అంటించారు. అంటే చూడండి, మనం ఇవాళ ఇక్కడికి వచ్చామంటే ఎనర్జీ క్షేత్రంలో ఒక మార్గం, అంటే మనల్ని మనం మేల్కొల్పే ఇంకా హైయెస్ట్ వర్క్ చేయడానికి ఒక మార్గంలోకి వచ్చాం. లాస్ట్ది మళ్ళీ స్టోరేజ్ అంట, శివం అని చూపించారు ఇందాక ఆయన వచ్చేటప్పుడు. అంటే నీలో ఉన్న శివతత్వానికి నువ్వు కనెక్ట్ అవుతూ దీనిలోకి వచ్చావు, నువ్వు హైయెస్ట్ వర్క్ చేయటం అన్న సత్యం తెలుసుకున్నాం. ఎందుకంటే మొన్న ఆనంద్ గారు వచ్చినప్పుడు కూడా మేము అక్కడ సిటీకి రాఘవరావు గారి ఆధ్వర్యంలో అక్కడికి వెళ్తే తెలిసిన వాళ్ళు ఎంత కష్టపడితే ఇది రన్ అవుతుంది. ఒక దాట్ల హనుమంతరాజు గారిని ప్రతి ఒక్కరూ పేరు పేరున ఎలా చేయగలరు అది చూసినప్పుడు ఏం రోజున మనం కూడా అంత వర్క్ చేయాలి అని లోపల ఆ మార్గంలోకి వెళ్ళినాక ఆ శివతత్వాన్ని దర్శించినాక అప్పుడు ఆ వర్క్ చేయగలుగుతాం అనేది మార్కు నాకు అర్థమైంది. అందుకని ఒక నిమిషం వచ్చాను సార్. మనసా వాచ కర్మణ, మనం ఏదైతే చెప్పామో ఏదైతే ఆలోచించామో ప్రతి క్షణం ఆ వేలో ఆ మార్గంలో నడుద్దాం. మనం అందరం చూడండి, ధ్యానం మరి ఒక్కళ్ళమే చేయొచ్చుగా, ఎందుకు పత్రిసారి సామూహిక ధ్యానాలు ఏర్పాటు చేశారు. ఆ సామూహిక ధ్యానంలో ఆ వైబ్రేషన్ అనేది అలా పాస్ అయినప్పుడు ఆ వర్క్ అనేది అద్భుతంగా పూర్తవుతుంది. ఇలా ఇది కూడా ఒక సామూహికంగా ఒక వర్క్ జరిగింది ఇక్కడ ఇవాళ. అది వర్క్ మొత్తం అంచెలంచెలుగా అద్భుతంగా జరిగిపోతుంది. ఈ వర్క్ ఎవ్వరూ చూడవసరం, మనకి ఇది అవుతుందా అవలదా అనేది ఎవ్వరూ మనం ఆలోచించవలసిన పని లేదు. అది విశ్వం నిర్ణయించబడింది, అయిపోయింది. తదాస్తు. ఓకే, థ్యాంక్ యూ సార్.